అపార్ట్మెంట్ కొంటున్నారా? డౌన్ పేమెంట్, ఈఎంఐ, ఫర్నిషింగ్ తదితర ఖర్చులన్నీ పరిగణలోకి తీసుకున్నారా? ఇంతవరకు బాగానే ఉంది. మరి మెయింటెనెన్స్ మాటేమిటి? అదేమీ పెద్ద విషయం కాదు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అపార్ట్మెంట్ కొనుగోలు ధరనే కాకుండా దాని జీవితకాల నిర్వహణ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కనీసం 10 సంవత్సరాల పాటు అయ్యే మొత్తం నిర్వహణ ఖర్చును అంచనా వేయటం ఎంతైనా ఉత్తమం. ఇలాంటి అనేక స్టోరీల కోసం మీరు మా ఆర్‌ఈజీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇండియాలోనే ప్రప్రథమ రియల్ ఎస్టేట్ వీక్లీ న్యూస్ పేపర్ ప్రాపర్టీ పల్స్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం లభిస్తుంది. స్థిరమైన ఆదాయం ఉన్నప్పుడు నెలకు సుమారు 5,000 నిర్వహణ ఛార్జీ సరసమైనదిగా అనిపించినప్పటికీ నిరుద్యోగ సమయంలో లేదా క్రమమైన పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసిన తర్వాత ఇటువంటి ఖర్చులు భారంగా మారవచ్చని కొనుగోలుదారులు పరిగణలోకి తీసుకోవాలి. నెలవారీ నిర్వహణ రుసుములు, జీఎస్టీ ఛార్జీలు, ఆస్తి పన్ను బాధ్యతలు, రాబోయే నిర్వహణ మరమ్మత్తు ఖర్చులతో సహా పునరావృతమయ్యే అన్ని ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలని ఓ డెవలపర్ పేర్కొన్నారు. ఒక సభ్యునికి నెలవారీ ఛార్జీలు 7,500 దాటినప్పుడు, సొసైటీ వార్షిక టర్నోవర్ 20 లక్షలు దాటినప్పుడు హౌసింగ్ సొసైటీ నిర్వహణపై జీఎస్టీ పడుతుందనేది కూడా గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఈ రెండు షరతుల్లో ఏది నెరవేరకపోయినా నిర్వహణ బిల్లులపై జీఎస్టీ పడదు. ఇక ఇంటి యజమాని ఇంటిని ఉంచుకోవాలనుకుంటున్న కాల వ్యవధిలో వాటి మొత్తం వ్యయాన్ని నిర్ధారించడానికి ఈ నగదు చెల్లింపులతో ముడిపడి ఉన్న వార్షిక ఖర్చులను లెక్కించాలి. కొనుగోలు ధరతో పాటు కొనసాగుతున్న ఖర్చులను కూడా కలిపి చూసే కొనుగోలుదారులు తమ మొత్తం ఆర్థిక బాధ్యతపై పూర్తి అవగాహన పొందుతారు. చాలా మంది గృహ కొనుగోలుదారులు కొనుగోలు ధరపై దృష్టి పెడతారు, కానీ నెలవారీ నిర్వహణ వ్యయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ ఇలా ఒక చదరపు అడుగుకు పెట్టే ప్రతి రూపాయి కాలక్రమేణా సుమారుగా చదరపు అడుగుకు 1000 మూలధన వ్యయానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. అధిక నిర్వహణ ఎల్లప్పుడూ ఒక ప్రతికూలత కాదు. అది పెద్ద సమర్థవంతమైన కమ్యూనిటీలలో మెరుగైన సౌకర్యాలు, సేవలకు తోడ్పడవచ్చు. అయితే చిన్న ప్రాజెక్టులు ఇటువంటి ఖర్చులు తరచుగా దీర్ఘకాలిక వ్యయాలను పెంచే నిలకడలేని సౌకర్యాలను ప్రతిబింబిస్తాయి. కొనుగోలుదారులు ప్రారంభంలో తక్కువగా ఉండే నిర్వహణ ఛార్జీల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఇంటిని అప్పగించిన తర్వాత పెరిగే అవకాశం ఉంది. గృహ కొనుగోలుదారులు నిర్వహణ ఖర్చులను తమ సాధారణ గృహ ఖర్చులలో ఒక అవసరమైన భాగంగా పరిగణించాలి. గృహ యజమానులు తమ గృహ రుణ ఈఎంఐ చెల్లింపులకు జీఎస్టీతో సహా తమ నెలవారీ నిర్వహణ ఖర్చులను జోడించడం ద్వారా వారి వాస్తవ నెలవారీ ఖర్చులను నిర్ధారించుకోవచ్చు. అలాగే కేవలం కొనుగోలు ధరను మాత్రమే కాకుండా జీవితకాల వ్యయాన్ని కూడా చూడాలి. కొనుగోలుదారులు ఒక నిర్దిష్ట కాలానికి ప్రతి ఆస్తికి అయ్యే మొత్తం నిర్వహణ ఖర్చును పెరుగుదల జీఎస్టీతో సహా లెక్కించి దానిని కొనుగోలు ధరకు కలపాలి. భవిష్యత్ ఖర్చులను వాటి ప్రస్తుత విలువకు తగ్గించి లెక్కించినప్పుడు ఈ పోలిక మరింత ఖచ్చితంగా ఉంటుంది. ప్రారంభంలో ఎక్కువ ధర ఉండి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్న ఆస్తి నిరంతరంగా ఎక్కువ ఖర్చులు అవసరమయ్యే చౌకైన యూనిట్ కంటే ఎక్కువ ఖర్చు సమర్థవంతంగా ఉంటుంది.